దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. వాక్య పఠనం కొరకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క బైబిల్ స్టడీలో పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుటకై ప్రార్థనాపూర్వకంగా మనం ఆయన వాక్యమును ధ్యానం చేద్దాం. ఈరోజు ధ్యానం కొరకై ఇదివరకే మనం ధ్యానించినటువంటి వచనాన్ని మనం మరొకసారి చదువుతున్నాము. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుచున్నాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనది. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఇక్కడ మనం ఈరోజు ధ్యానం చేయడానికి ఆశించుచున్నటువంటి మాట 15వ వచనంలో పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానమును బట్టి మీకు వ్రాసి ఉన్నాడు అని చెప్తున్నాడు. దైవావేశం వలన తనకు అనుగ్రహింపబడిన ఆ ఆత్మీయ దర్శనాన్ని పౌలు గారు తన పత్రికలో మరి ఆయన తన యొక్క రాతలలో వాటిని జ్ఞాపకం చేసి మనమందరము ఈ రక్షణార్థమైన ఆయన కృపను పొందుకోవాలని, దేవునికి ఇష్టలుగా మనం నడవాలని, వాక్యం ద్వారా మనము దేవుని జ్ఞానమును పొందిన వారిగా ఉండాలని మనకు తెలియపరుస్తున్నారు. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి వాక్యములోనూ తనదండు ఒక ఉద్దేశం ఉంది. మనం ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా మనం నడవడానికి, మన జీవితాన్ని సరిచేసుకోవడానికి పౌలు గారు కొన్ని హెచ్చరికలు, కొన్ని ఉపదేశములు మనకు అనుగ్రహిస్తున్న దాని గురించి ఇక్కడ తెలియపరుస్తున్నప్పుడు ఆయన తనకు కలిగిన జ్ఞానం చొప్పున ఈ మాట మనకు తెలియపరుస్తున్నారు అంటున్నారు. యెరెమయా ప్రవచనం 36వ అధ్యాయం దాని 2వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. యెరెమయా ప్రవచనం 36వ అధ్యాయం 2వ వచనం. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనులను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయుము. దైవావేశం వలన రాయబడినదే పరిశుద్ధ వాక్యమని తిమోతికి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం దాని 16వ వచనంలో మనము ఇలా చదువుచున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక దాని 3వ అధ్యాయం 16వ వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పుచున్నారు. దైవావేశం వలన అనుగ్రహింపబడిన ప్రతి లేఖనములు మనకు ఉపదేశము పొందడానికి, తప్పుదిద్దడానికి మరియు మనం నీతి యందు అభ్యాసము పొందడానికి ప్రయోజనకరంగా మనకు అనుగ్రహించినటువంటిది అని మనం చూస్తున్నాం. యెరెమయా ప్రవచనంలోనికి మనం తిరిగి వస్తామండి. 36వ అధ్యాయం దాని 2వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ మనం ఈ విధంగా చూస్తున్నాం. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని, అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనులను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయుము. దేవుడు పలికిన మాటలు
యెరెమయా ప్రజల ప్రయోజనం కొరకు రాయమన్నారు. ఇప్పుడు పౌలు గారు 2000 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఈ అద్భుతమైన మాటలు ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. పేతురు గారు తన పత్రికలో 2వ పత్రికలో రాసినటువంటి అమూల్యమైన మాటలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన ప్రయోజనం కొరకు, మన తప్పు దిద్దడం కొరకు, మరియు మనకు క్షేమం కలుగుట కొరకు, మన నీతి యందు అభ్యాసం కలిగిన వారిగా ఉంటుట కొరకు దేవుడు ఇవన్నీ కూడా తన గ్రంథంలో రాయించారు అని మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం దాని 3వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, యాజకుడగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహెజ్కేలు మీదికి దేవుని హస్తము వచ్చి ఒక ప్రత్యక్షత ఇచ్చారు. ఆ ప్రత్యక్షతను గురించి ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నారు. మనం దాన్ని ఒక వచనం ముందు నుంచి చదివినట్లయితే, యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కేబారు నదీ ప్రదేశముగా యెహోవా వాక్కు బూజి కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను అని మనం చదువుచున్నాం. దేవుడు తన ఆత్మ ద్వారా ఒక్కొక్క కాలంలో తన అభిషిక్తులైన ప్రవక్తలకు ఆ ప్రత్యక్షతను బయలుపరిచి సర్వజనాంగానికి ఆత్మీయ మనోనేత్రములు వెలిగింపబడడం కొరకు, వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుడు ఈ అద్భుతమైన మాటలను రాయించారు. వాటిని బోధించుచున్న వారును, వినుచున్న వారును, వాటిని పాటించుచున్న వారును ఆశీర్వదింపబడతారు. దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి దేవుని మహిమార్థంగా మనం జీవించవలసినటువంటి అవసరతను గురించి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మనము జకరియా ప్రవచనం 7వ అధ్యాయం మనం చదివినట్లయితే ఆ 7వ అధ్యాయం 12వ వచనంలో ఇలా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరచుకొనిరి గనక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఇక్కడ దేవుడు ప్రవక్తల ద్వారా తన మనోగతాన్ని తెలియపరిచి వారిని తన దగ్గరికి పిలిచినప్పుడు వారు రాకపోవడం, వారికి హెచ్చరిక చేసినప్పుడు వారు దాన్ని పట్టించుకోకపోవడం జరిగినది నిమిత్తం దేవుడు చెప్పుచున్న మాట, వారు పిలిచినప్పుడు నేను కూడా ఆలకించను, నేను కూడా వారి మాట వినను అని దేవుడు అక్కడ స్పష్టంగా తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవుని మాటలను గైకొనడానికి, దేవుని ఆలోచనలను గ్రహించడానికి, దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మనం అందరం పిలువబడిన వారమై ఉన్నాం. దైవ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు తగినటువంటి వారిగా తమ జీవితాన్ని మార్చుకోవాలి. ఆయనకు ఇష్టమైనటువంటి వారిగా వారి జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు ఏదైతే మనకు తెలియపరుస్తున్నారో వాటిని మనం చాలా జాగ్రత్తగా మనం దాన్ని ఆలకించి వాటి చొప్పున నడవడానికి ఉన్న ఒక నిర్ణయం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తల కార్యములోనికి మనం వచ్చినట్లయితే దాని 1వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను.
అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందగా పడి నడిమికి బద్దులైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ యూదా ఎవరు? శిష్యులలో ఒకరు, అపోస్తలుల్లో ఒకరిగా పిలువబడిన వాడు. యేసయ్యను పట్టుకోవడానికి వచ్చిన వారికి దారి చూపించాడంట. ఎవరైతే ప్రభువును పట్టుకోవడానికి వచ్చిన వారికి కొంత కన్ఫ్యూషన్ ఉంటాయి. ఆ కన్ఫ్యూషన్ ఏంటంటే వీరందరూ ఒకే రకమైన డ్రెస్సులు వేసుకుంటారు, అందరికీ గడ్డాలు ఉంటాయి. వీళ్ళని గుర్తుపట్టడం కష్టం. ఇప్పుడు మనమైతే మన సంఘ కాపరిని గుర్తుపట్టడానికి కాస్త కొంత తేడా ఉంటాయి. ఇక్కడ ప్రభు తన 12 మంది శిష్యులతో పాటు నడుచుకుంటూ వెళితే వీళ్ళని గుర్తుపట్టడం కష్టం. కాబట్టి రోమా సైనికులు వచ్చినప్పుడు యూదా వెళ్ళి యేసయ్యకు ముద్దు పెట్టాడు. అప్పుడు ప్రభు అడిగాడు, ముద్దు పెట్టి నీ గురువును అప్పగిస్తున్నావా? ఆయన ఆ ముద్దు పెట్టడంలో ఉన్న ఉద్దేశం, నేను ఎవరికి ముద్దు పెడతానో ఆయనే బోధకుడు. వెంటనే సైనికులు వచ్చి ఆయనను పట్టుకున్నారు. ఆ సమయంలో పేతురు తన కత్తి తీసుకొని ఆయన దాసుని మెడ నరకడానికి పోయిండు, కానీ చెవు మాత్రమే నరకగలిగాడు. అప్పుడు ప్రభు గద్దించాడు, కత్తి ఒరలో పెట్టు, కత్తితో జీవించువాడు కత్తితోనే మరణిస్తాడు పేతురు అని చెప్పి షిమోను తన కత్తి ఒరలో పెట్టడానికి ప్రభు నేర్పించాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభుని అప్పగించడానికి ఒకడు ప్రయాసపడ్డాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడి ఉన్నది. వారు నా మాటలను నా ప్రవక్తల ద్వారా నేను అందచేస్తే వారు నా వైపు తిరగలేదు అని అంటున్నారు. వారు నా హెచ్చరికలను పట్టించలేదు, నేను వారికి తెలియపరిచిన ఉపదేశములు వారు లెక్క చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే వారు నాకు మొరపెడతారో నేను వారి మొరను ఆలకించను అని చెప్పాడు. మనం ఏదైతే చేస్తున్నామో వాటి ఫలితమే మనం పొందుతాము అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. పేతురు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసాం, దేవుడు ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే అందరూ రక్షణ పొందాలని ఆయన మానవాళిని ఉద్దేశించి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయన అతి త్వరగా వస్తే చాలామంది విడవబడతారని ఆయన ఆలస్యం చేయడం బట్టి ఇప్పుడిప్పుడు రక్షణలోనికి వచ్చిన వారికి కూడా పరలోకపు వారసత్వానికి వారు అర్హులు అవుతున్నారు. కనుక దేవుడు మన ఎడల చూపిన తన కృపను బట్టి, మనకు అనుగ్రహించిన తన రక్షణార్థమైన కృపను బట్టి అనుదినము మనలని మనం సరిచేసుకుంటూ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యం మన చెవులకు ఇంపుగా ఉండడానికి దేవుడు ఇవ్వలేదు. దేవుని వాక్యం మనలని దేవునితో సమాధానపరచడానికి ఇచ్చాడు. సమాధానపరచు పరిచర్య ఎవరు చేసినా అది బాధాకరమైనటువంటిదే. ఇరు వర్గాన్ని కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం తీసుకున్న వారికి చాలా శ్రమ. ఎందుకంటే వీరిని సపోర్ట్ చేయలేము, వారిని సపోర్ట్ చేయలేము. మా పక్షాన మాట్లాడతారని వీళ్ళు అనుకుంటారు, మా పక్షాన మాట్లాడతారని వాళ్ళు అనుకుంటారు. నిజమైన మధ్యవర్తి ఇద్దరికీ న్యాయం చెప్పి ఇద్దరూ ఆమోదించినట్టు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ప్రభు పంపబడిన ప్రవక్తలు ఎవరు కూడా మనుషులతో రాజీ పడిన వారు కాదు, పాపముతో రాజీ పడిన వారు కాదు. వారు వచ్చి పరలోకపు స్వరాన్ని వారికి వినిపించి వారి మస్టు కరగతీసి వారి దేవునితో వారిని సమాధానపరచడానికే అక్కడ దేవుడు వాడుకున్నారు. వారు వారి స్వరాన్ని వాడుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మన చెవులకు ఇంపుగా ఉన్నటువంటి మాటలు చెప్తే వినడానికి చాలామందికి ఇష్టం ఉండదు, కానీ దైవవాక్యము అలా ఎప్పుడూ ఉండదు. మనలో ఉన్న మస్టు కరిగిపోవాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాలో ఉన్న ఆ ఒక చిన్ని లోపాన్ని నేను గుర్తించినట్లు దేవుడు నాకు హెచ్చరిక ఇచ్చాడు. ఈరోజు నేను ఆ వాక్యం వినుచుండగా నా జీవితాన్ని నేను దేవునికి పునఃప్రతిష్ఠ చేసుకున్నాను. ఆ విధంగా దేవునికి మనకు మధ్యలో ఉన్న ఎడము తొలగించడానికి ఈ వాక్యం పనిచేస్తుంది. దానికి మనం విల్లింగ్ అయితేనే
మనం సిద్ధంగా ఉంటేనే, మనం దాన్ని పాటించడానికి మనకు మనసు ఉంటేనే ఆ కార్యం మన జీవితంలో జరుగుతుంది. మనుషులందరూ ఆశించేది నేను ఏది చేసినా దాన్ని అప్రిషియేట్ చేయాలి, భలే బేష్, యు ఆర్ వండర్ఫుల్ అని చెప్పేటువంటి బోధకులను చాలామంది ఇష్టపడతారు. కానీ దిస్ ఈజ్ నాట్ రైట్, ఇది తప్పు, ఇది మీరు మార్చుకోవాల్సిందే, ఈ పద్ధతులు మీరు మార్చాలి అని ఎవరికైనా హెచ్చరిక చేస్తే ఆ వ్యక్తిని ఇష్టపడరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా ప్రవక్తల ద్వారా నేను ప్రజల దగ్గరికి పంపిన వర్తమానము వారు వినలేదు గనక, వారు నాకు మొరపెట్టినప్పుడు నేను కూడా వారి మొరను ఆలకించను. మన దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టు అర్థం చేసుకొని దాన్ని అంగీకరించడానికి మన మనస్సు దేవునిలో పదిలం చేసినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అపోస్తల కార్యం 28వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దాని 25వ వచనంలో అపోస్తలైన పౌలు గారు తెలియపరచుచున్న ఒక అద్భుతమైన మాట ఉంది. చూడండి, 28వ అధ్యాయం దాని 25వ వచనం మనం చూద్దాం. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేమనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుచున్నారు, మీరు వినుట మట్టుకు వింటున్నారు కానీ గ్రహించడం లేదు, చూచుట మట్టుకు చూస్తున్నారు కానీ కానరావడం లేదు. జీవితం దేవుని మాటను గ్రహించడానికి ఉన్నటువంటిదే. వింటున్నారా? వింటున్నారు. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. కానీ ప్రావర్ధికంగా ఏమీ రావడం లేదు. చామగడ్డ ఆకు ఉన్నది కదా, ఆ ఆకు మీద నీళ్లు పోస్తే ఎన్ని లీటర్ నీళ్లు పోసినా దాని మీద ఆగదు. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు పోసినా మీరు అలసిపోతారేమో కానీ అది మాత్రం ఒక్క చుక్క నీళ్లు నిలుపదు. కొంచెం గాలి కొట్టినప్పుడు ఆ ఉన్నది కూడా పడిపోతుంది. మన హృదయాలు కూడా అలాగనే ఉంది. వండర్ఫుల్ మెసేజ్, బ్యూటిఫుల్ బైబిల్ స్టడీ, బట్ ఐ డోంట్ లెర్న్ ఎనీథింగ్. నేనేమీ నేర్చుకోను. కొంతమంది చెప్తారు, నన్ను కొట్టకు, నేను బాగుపడను. నన్ను అనవసరంగా కొట్టడానికి టైం తీసుకున్నారు, నేనేమైనా బాగుపడతానని మీరు అలాగా చేయకండి అని చెప్తారు కొంతమంది పిల్లలు. మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. దేవుని వాక్యం మన వినికిడిలో పరివర్తన తీసుకురావాలి. దేవుడు ఆశించినటువంటి స్థాయికి ఎదుగుచున్నటువంటి వారిగా మనం మారాలి. ఒక విషయం ఒక వ్యక్తికి 3 సార్లు చెప్తున్నారంటే దాని అర్థం సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ వ్యక్తి ఒకటైతే వినలేదు, లేదా ఆ వ్యక్తి అర్థం చేసుకోలేదు, మూడోది ఆయన మొండోడు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఒకే విషయం ఒక్క వ్యక్తికి 3 సార్లు చెప్పినా చెయ్యలేదు అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటై ఉంటుంది. మనం దేవుడు మనతో మాట్లాడుచున్న మాట విన్నాము, ఆ తర్వాత ఇంకెవరో ద్వారా దేవుడు దాన్ని మనకు జ్ఞాపకం చేశారనుకో, అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, దిస్ ఈజ్ మై కన్ఫర్మేషన్, దేవుడు రెండోసారి నాతో మాట్లాడుచున్నాడు. దేవుడు ఏదైనా ఒక కార్యం రెండవసారి మనకు జ్ఞాపకం చేశారు అని అంటే అదొక హెచ్చరికగా మనం తీసుకోవాలి. దిస్ ఈజ్ మై కన్ఫర్మేషన్. నేను విజయవాడలో విన్నదే వరంగల్లో వింటున్నారు, వరంగల్లో విన్నదే మళ్ళీ హైదరాబాదులో వింటున్నాను. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, దీనికి డౌట్ ఏమీ లేదు. లార్డ్, ఐ సరెండర్ మై లైఫ్. మీరు ఏది ఆశిస్తారో అది నెరవేర్చడానికి ఇదిగో నేను అంకితం, నేను సమర్పిస్తున్నాను అనేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకున్నామనుకో, దేవుడు మనలో పని చేయడం ప్రారంభిస్తాడు. కొంతమందిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డాక్టర్ గారు చెప్తారు, ఒక
2 days టైం ఇవ్వండి, అబ్జర్వేషన్లో పెడతాను, కొన్ని ప్రయత్నాలు చేస్తాను, ఏమైనా స్పందించారనుకోండి నో ప్రాబ్లం, మళ్ళీ మనం మెడిసిన్ ద్వారా మనం ముందుకు వెళ్తాం. ఈ 2 daysలో మేము చేస్తున్న ఈ పరీక్షణలు ఏది కూడా ఈ వ్యక్తిలో పనిచేయడం లేదనుకో, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఎంఆర్ఐ స్కాన్ లేకపోతే ఇంకా వేరే వేరే టెస్టులకు మనం వెళ్ళాల్సి వస్తుంది. బికాస్ సిమ్టమ్స్ను బట్టి మేము చేసే ట్రీట్మెంట్కు ఒక లిమిట్ ఉంది. మీరు చెప్పిన మాటను బట్టి ఈ వ్యక్తికి ఉన్న సిమ్టమ్స్ను బట్టి ఇప్పుడు నేను కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను, అది పర్ఫెక్ట్ అని నేను అనుకోను. అందుకే మీరు కొన్ని కల్చర్ చేయండి, ఆ కల్చర్ రిజల్ట్లో అందులోనే మెడిసిన్ ఏది వాడితే బెస్ట్ అనేది ప్లస్ 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 వేసి ఉంటుంది. సో అక్కడే మనకు ఒక క్లూ దొరుకుతుంది. మీరు కల్చర్ చేయండి అని అంటారు, మనం యూరిన్ కల్చర్కి ఇస్తాం, లేకపోతే స్టూల్ కల్చర్కి ఇస్తాము, మనం అది 3 daysలో దొరికిన దాన్ని తీసుకొని వస్తాం. అలాగా చాలా చాలా టెస్టులు. కొంతమంది మనం అనుకున్న ఇదివరకు ఉన్న డాక్టర్లు అందరూ పోతే వెంటనే ప్రిస్క్రిప్షన్ ఇచ్చేది, మెడిసిన్ కొనుక్కునేది, నయమయ్యేది. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, అన్ని టెస్టులు ఎందుకు చేపిస్తున్నారు అంటే ఇప్పుడు డాక్టర్స్కున్న కాన్ఫిడెన్స్ కూడా నష్టమైంది. ఎందుకు తెలుసా, రకరకాలైన రోగాలు, ఈ రోగానికి ఇంకో దానితో కనెక్షన్ ఉంది. ఇదివరకు మనం సిమ్టమ్స్కు ట్రీట్మెంట్ చేసినట్టు ఇప్పుడు చేయడానికి వీల్లేదు, మినిమం టెస్టులైనా చేయవలసిన అవసరం ఉంది. సో వాళ్ళు టెస్టుల మీద టెస్టులు చేసేది ఏంటంటే దీని యథార్థమైన క్లూ దొరకడానికి, రీజన్ దొరకడానికి వాళ్ళు ఆ టెస్టులని చేస్తారు. అబ్జర్వేషన్ పీరియడ్ అయిపోయే వరకు డాక్టర్ గారికి కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకపోతే చెప్తారు, ఇప్పుడు మనం చేసిన వేది కూడా సరిగా ఇతనిలో పనిచేయడం లేదు, ఇతడు స్పందించడం లేదు, మెడిసిన్ అతనిలో పని చేయడం లేదు, షుగర్ అది షూటప్ అవుతుంది, 300కు 400కు 500కు వెళ్తున్నారు. నిన్ననో నా దగ్గరికి ఒక స్నేహితులు వస్తే చెప్తున్నారు, నా షుగర్ 800కు వెళ్ళిపోయింది. నేను షాక్ అయినా, 800 వరకు ఉండి కూడా మీరు బ్రతికి ఉన్నారంటే గ్రేట్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మన ఊహకు అందని స్థాయికి వెళ్ళిపోతుంది. స్పెషలీ కోవిడ్ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత, వ్యాక్సినేషన్స్ తీసుకున్న తర్వాత వచ్చేటువంటి ప్రతి రోగానికి డాక్టర్ డౌట్ పడుతున్నారు, ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిపోతుంది. పేషెంట్కు ఓపిక లేదు, వై డోంట్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్, వారు అలాగ చేయడానికి సాహసించడం లేదు. ఎందుకంటే ఎక్కడైనా కాంప్లికేషన్ ఉంటే ఈ మెడిసిన్ వికటించి మనిషి ప్రాణం పోవడానికి ఛాన్స్ ఉంది కనుక వారు ఆ రిస్క్ తీసుకోవడం లేదు. దేవుని వాక్యం కూడా దేవుడు అనేక మంది ద్వారా మనకు అందిస్తున్నారు, అనేక ఉపదేశముల ద్వారా మనం దాన్ని పొందుచున్నాం, పుస్తకాల రూపంగా మనం చదువుచున్నాం, రేడియో సందేశాల ద్వారా మనం వింటున్నాం, షార్ట్ మెసేజెస్ ద్వారా మనం వింటున్నాం, వీడియో మెసేజెస్ ద్వారా మనం వింటున్నాం, లైవ్ టెలికాస్ట్ ద్వారా మనం వింటున్నాం. ఇవన్నీ వినినా మనలో సరైన రూపాంతరం రావడం లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వీ నీడ్ టు గో ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? ఏంటిది నన్ను ఈ విధంగా కఠిన హృదయునిగా మార్చుచున్నారు? నేను ఎందుకు ఇదివరకు ఉండిన ఆ స్పందన నాలో నేను పోగొట్టుకున్నాను. ఒకప్పుడు దేవుడు నాతో మాట్లాడితే నా కన్ను నిండేది, నేను ఏడిచేవాని, నేను అంగీకరించేవాని, నేను దానిని బట్టి నా జీవితాన్ని మార్చేవాని. ఇప్పుడు ఎన్ని విన్నా నేను ఆ చామ ఆకు మీద నీళ్లు పోసిన పరిస్థితిలోనే ఉన్నాను. ఐ డోంట్ కేర్, ఏమైనా మాట్లాడుకో, నేను ఇంతే అనేటువంటి ఒక సిచ్యువేషన్లోకి మనం వచ్చామంటే దాని అర్థం మన సెన్సిటివిటీ పోగొట్టుకున్నాం. మనకు సెన్సిటివిటీ ఉండే, అది ఎప్పుడు ఉండేనంటే ఏదైనా ఒక తప్పు చేయబోతే, ఏదైనా ఒక అబద్ధం ఆడబోతే ఈ మనసాక్షి మనల్ని గద్దించేది. యూ కాన్ డూ దాట్, నువ్వు అలా చెప్పడానికి వీల్లేదు, నువ్వు అది చేయడానికి వీల్లేదు, నీవు ఈ విధంగా ఉండకూడదు అని మనల్ని గద్దించేది. కానీ ఇప్పుడు మనసాక్షి గద్దించేది తగ్గిపోయింది. బికాస్ వీ వాచ్ ఎవ్రీ వన్, మనం అందరినీ చూస్తున్నాం,
అందరూ చేస్తున్నారు, అందరూ తింటున్నారు, అందరూ త్రాగుతున్నారు, మరి నేను మాత్రం ఎందుకు అనేటువంటి ఒక స్థితికి మనం కాంప్రమైజ్ అయిపోయాం. మనం సమాజంతో కాంప్రమైజ్ అయ్యాం. అందరూ చేస్తున్నది నేను చేస్తే తప్పేంటి అనేటువంటి ఒక ఆలోచన మనలో రావడం బట్టి మన సెన్సిటివిటీ మందగించిపోయింది. అప్పుడు మనల్ని గద్దించినట్టు ఇప్పుడు మనల్ని గద్దించడం లేదు. గుర్తుపెట్టుకుందాం, ఈ ప్రమాదం నుంచి మనం బయటపడాలి. మనం దేవునితో సమాధానపడాలి. దేవుని సన్నిధిలో మనం సమయం స్పెండ్ చేయాలి. వాక్యమునకు లోబడి వాక్యానుసారంగా నడవడానికి ఉన్న ఒక ఉత్తమమైన నిర్ణయం మనం తీసుకుందాం. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుద్దాం, దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదో నీ వాక్యం మాకు హెచ్చరికలు ఇచ్చుచున్నది. నీ వాక్యం మాకు బోధన చేస్తున్నది. నీ వాక్యం మా తప్పును దిద్దుచున్నది, మా మస్టు కరుగుతీస్తుంది. ప్రభువా, మేమందరం నీ సన్నిధిలో యథార్థత కలిగిన మనస్సుతో మీ చిత్తం నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని మీరు కోరినట్లు మేము తయారవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆదరణ, మీ దీవెన, మీ ఆశీర్వాదములు మాలో అనుగ్రహించి మమ్మల్ని నడిపించుమని, నీ కృప ద్వారా మమ్మల్ని వర్ధిల్ల చేయమని, నీకు ప్రీతికరమైన బిడ్డలుగా మేము నడవడానికి తగిన కృప మాకు అనుగ్రహించమని, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని, త్రొట్టిల్లకుండా మమ్మల్ని నిలబెట్టమని, జీవితంలో గమ్యం చేరడానికి మాకు కృప దయచేయమని, దూర ప్రాంతంలో ఉండి లైవ్గా ఈ సందేశాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, నువ్వు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.